మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ కమెంట్స్. రైల్వే, ఆర్&బి కార్పొరేషన్ అధికారులతో రివ్యూ నిర్వహించాం. నందివెలుగు బ్రిడ్జ్ జూన్ నెలాఖరుకు అందిస్తామని చెప్పారు. దానికి గ్రావెల్ సమస్య ఉంది. దానిపై రైల్వే అధికారులతో మాట్లాడాం. కొన్ని విషయాల్లో శంకర్ విలాస్ ఆర్ఓబికి రైల్వే బోర్డు నుంచి అనుమతులు రావాల్సి ఉంది. మంగళగిరి, నంబూరు, బండారుపల్లి బ్రిడ్జ్ నిర్మాణానికి త్వరలో శంకుస్థాపన చేస్తాం. 3 వంతెనల వద్ద వర్షం పడినప్పుడు మురుగునీరు చేరుతుంది. ఇది అక్కడ ఉన్న వాళ్ళు ఆక్యుపై చేయడం వల్లే జరుగుతోంది. 3 వంతెనల వద్ద ఉన్న ఆక్రమణల్ని తొలగించే ప్రయత్నం చేస్తాం. అమృత్ భారత్ రైల్వే స్టేషన్ మంగళగిరిలో పూర్తయింది. 17 రకాల అంశాలపై చర్చించడం జరిగింది. రైల్వే ప్రాజెక్టుల్ని త్వరితగతిన పూర్తి చేస్తాం. మా రొటీన్ రివ్యూలో భాగంగా రైల్వే, ఆర్&బి, మున్సిపల్ కమిషనర్ వీళ్ళందరితో కాంట్రాక్టర్స్ ఈ నలుగురిని ఒక వేదిక మీదకి తీసుకొచ్చి జరుగుతున్నటువంటి రైల్వేకి సంబంధించినటువంటి వర్క్స్ బాటిల్ నెక్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో అవన్నీ చూసుకుంటూ వస్తూ ఉన్నాం. ఇప్పుడు మనం చూస్తే నందివెలుగు బ్రిడ్జ్ అనేది ఆన్ ట్రాక్ ఉంది. బోత్ నందివెలుగు, శంకర్ విలాస్కి కాంట్రాక్టర్స్ విషయం వచ్చినప్పుడు కొంచెం గ్రావెల్ ఇష్యూస్ ఉన్నాయి. చుట్టుపక్కల ప్రాంతంలో గ్రావెల్ దొరకట్లేదని. సో దానికి ఏ విధంగా మైనింగ్స్ వాళ్ళని తీసుకొచ్చి ఏ విధంగా దాన్ని సాల్వ్ చేయాలి, గ్రావెల్ తీసుకొచ్చే విధంగా. అదేవిధంగా నందివెలుగు బ్రిడ్జ్ వచ్చేటప్పటికి జూన్ ఎండింగ్కి హ్యాండ్ ఓవర్ చేస్తూ ఉన్నారు. దాదాపుగా 9 ఇన్కంప్లీట్ ఏవైతే ఉన్నాయో 9 అయిపోయినాయి. ఇంకా ఒక 7 ఉన్నాయి. అందులో లాస్ట్ టైంలో రైల్వే వర్క్స్కి అది కొంత పార్ట్ రైల్వే వాళ్ళు చేశారు, కొంత ఆర్&బి వాళ్ళు చేశారు. కొంచెం అలైన్మెంట్ మిస్ అయింది అప్పుడు. ఇప్పుడు ఆ అలైన్మెంట్ని చేయటం కోసం 1-2 పిల్లర్లని కొద్దిగా మళ్ళీ చిప్ చేసి రీబిల్డ్ చేసి దాన్ని లెవెల్ తీసుకురావడం వల్ల ఒక 1-2 మంత్స్ లేట్ అవుతూ ఉంది. దానికి కూడా రైల్వే వాళ్ళన్నీ ఏ పర్మిషన్లు అయితే ఉన్నాయో అవన్నీ ఆ పర్మిషన్స్ అన్నీ ఇవ్వటం జరిగింది. అదేవిధంగా శంకర్ విలాస్ బ్రిడ్జ్లో ఉన్నటువంటి ఇంకా ఇప్పుడు ఒక రైల్వే దానికి పక్కన వేసేటువంటి పిల్లర్సు, ఆ పైన వచ్చేటువంటి ఈ గర్డర్లు, ఈ ఫ్యాబ్రికేషన్, వీటన్నిటిలో కూడా మళ్ళీ రైల్వే వాళ్ళ పర్మిషన్లు కావాలి సేఫ్టీ ఇష్యూకి సంబంధించినవి. కాబట్టి అవన్నిటిని కూడా ఈ మంత్ 15th కల్లా క్లియర్ చేసే విధంగా రైల్వే వాళ్ళతోటి మాట్లాడి చేసాం. అదేవిధంగా ఇప్పుడు నల్లపాడు, బండారుపల్లి ఎల్సీ నంబర్ 6 ఇది టెండర్స్ అన్నీ ఫైనల్ అయిపోయి LOA కూడా ఇచ్చేశారు. ఇది ఇమీడియట్గా శంకుస్థాపన చేసుకోవచ్చు మనం. ఇదొకటి. అదేవిధంగా మంగళగిరిలో ఉన్నటువంటి నంబూరు మంగళగిరి స్టేషన్ అది ఇంకొక 2-3 వీక్స్లో అది కూడా అయిపోతుంది అన్నారు. టెండర్స్ ఫైనలైజేషన్ స్టేజ్కి వచ్చింది. అది కూడా ఏప్రిల్ 1st వీక్లో ఈ మంగళగిరి, నంబూరు, అదేవిధంగా ఈ బండారుపల్లి LC 6 ఈ రెండింటినీ శంకుస్థాపన పెట్టుకోవాలి నెక్స్ట్ 3-4 మంత్స్లో అని. ఈ కార్యక్రమానికి రైల్వే సహాయ మంత్రి సోమన్న గారిని పిలవాలనుకుంటా ఉన్నాం. సో అవి 2 మొదలైపోతాయి. ఆ 2 మొదలైతే మొత్తం టోటల్ 4 బ్రిడ్జెస్ వర్క్ ఇనిషియేట్ అవుతున్నట్టు. తర్వాత ఇంకా 2 మెయిన్ బ్రిడ్జెస్, ఒకటి ఇన్నర్ రింగ్ రోడ్డుది, ఒకటి ఇన్నర్ రింగ్ రోడ్డుది యాక్చువల్గా ఎప్పుడో స్టార్ట్ అవ్వాల్సింది. అయితే అది బాగా కరువు తిరిగి ఉండటం వల్ల ఒరిజినల్గా వీళ్ళు ఇచ్చినటువంటి డిజైన్స్ని సౌత్ సెంట్రల్ చీఫ్ బ్రిడ్జెస్ ఇంజనీర్ వాళ్ళు అప్రూవ్ చేయలేదు. ఎందుకంటే అలా చేస్తే టెక్నికల్గా కాస్ట్ ఎక్కువ అవుతుంది, ప్రాబ్లమ్స్ అవుతాయని స్ట్రైట్గా తీసుకున్నారు. సో అది మొత్తం రీవర్క్ చేయటంతో లేట్ అయింది. ఇది ఏప్రిల్ 1st కానీ టెండర్స్కి వెళ్ళేటువంటి పరిస్థితి లేదు. రెండోది శ్యామలా నగర్, ఇది కూడా ఇంపార్టెంట్ బ్రిడ్జ్. దీనికి కూడా GAD అప్రూవల్ అయిపోయింది. ఇప్పుడు ల్యాండ్స్ అవన్నీ మార్కింగ్ చేసి మున్సిపల్ కమిషనర్ కానీ మేయర్ గారు వీళ్ళంతా ల్యాండ్ మార్కింగ్ చేసి ల్యాండ్ ఎక్విజిషన్ అనేది దానికి స్టార్ట్ చేసి మనం ఇస్తే నెక్స్ట్ దానికి టెండర్స్కి వెళ్తారు. సో అవి 2 కొంచెం టైం పడతాయి. ఇవన్నీ కాకుండా మాకు చిన్న చిన్న ఇష్యూస్ చాలా ఉన్నాయి. ఇప్పుడు సపోజు నెహ్రూ ఇది మన 3 వంతెనల దగ్గర ఎప్పుడు కూడా వాటర్ క్లాగ్ అవుతూ ఉంది. మీరు వర్షాలు పడ్డప్పుడు అవి ఎందుకు క్లాగ్ అవుతూ ఉందంటే ఆ డ్రైనేజ్ మెకానిజం లేక. ఆ డ్రైనేజ్ని వేయాలంటే అక్కడ దాదాపుగా 90 మంది ఆక్యుపెంట్స్ ఉన్నారు. వీళ్ళని ఖాళీ చేపిస్తే కానీ రైల్వే వర్క్స్ తోటి డ్రైనేజ్ వర్క్ చేయలేము. దానికి వాళ్ళకి వేరే టిట్కో కానీ అదేవిధంగా బయట కొరటిపాడులో ఇచ్చినటువంటి లేఅవుట్లో ఇళ్ళు తయారవుతూ ఉన్నాయి. అయితే నేను పత్రికాముఖంగా ఒకటి చెప్పదలుచుకుంది ఏంటంటే, మనం రీహాబిలిటేషన్ వాళ్ళకి ఇచ్చే వరకు వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా ఉండి చేద్దామంటే కొంతమంది ఆక్యుపేషన్స్ అంటే ఇది మనం రీహాబిలిటేట్ చేస్తున్నామని కొత్తగా వచ్చే ఆక్యుపెంట్స్ కూడా అక్కడ ఉంటున్నారని చెప్పి నాకు తెలిసింది.
ఇది కరెక్ట్ విధానం కాదు. ఉన్నవాళ్ళని ఇబ్బంది పెట్టకుండా రైల్వే వర్క్ చేయాలి అని మేము ఆలోచిస్తూ ఉంటే రీహాబిలిటేట్ చేస్తారని చెప్పి మళ్ళీ కొంతమంది ఎక్స్ట్రా వచ్చేసి అక్కడ చేస్తే ఇదేమవుద్దంటే దీన్ని అది ప్రాబ్లం మేము ఎప్పటికీ 3 వంతులని సాల్వ్ చేయలేం. అందరికీ కూడా పాత్రికేయులందరికీ మీకు కూడా చెప్తా ఉన్నా పత్రికాముఖంగా, మీరు ఆ విధంగా ఎక్కువ ఆక్యుపెంట్స్ చేస్తే ఎట్టి పరిస్థితుల్లో అవి తీసేయాల్సి వస్తుంది. బలవంతంగా అయినా తీసేసి ఆ వర్క్ చేపిస్తాం. కాబట్టి మీరు ఇంతకుముందు ఎవరైతే ఆక్యుపెంట్స్ ఉన్నారో వాళ్ళందరినీ ఏదో విధంగా చేసి రీహాబిలిటేట్ చేయాలనేది గవర్నమెంట్ ఉద్దేశం. కానీ ఆ మంచితనాన్ని వీక్నెస్గా తీసుకొని వేరే విధంగా చేస్తానంటే మాత్రం కరెక్ట్ కాదు అని కూడా మీ అందరికీ నేను మనస్ఫూర్తిగా తెలియజేస్తూ ఉన్నాను. అదే కొరనిపాడులో ఇచ్చినటువంటి లేఅవుట్లో ఇట్లా ఇవి కాకుండా ఇంకా నారా లోకేష్ గారి మంగళగిరి నియోజకవర్గంలో కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. ఇప్పుడు మన అమృత్ భారత్ రైల్వే స్టేషన్స్లో మంగళగిరి ఒకటి బాగా కంప్లీట్ అయిపోయింది, తెనాలి కంప్లీట్ అయింది. అయితే గుంటూరులో ఇంకా వర్క్స్ ఉన్నాయి. దానికి ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ చేయాల్సి వచ్చింది కాబట్టి దానికి అది ఒక 1 year టైం పడుతూ ఉందన్నారు. అది కూడా ఏంటంటే శంకర్ విలాస్ బ్రిడ్జ్ ఎలా తీసామో అదేవిధంగా టైం బ్లాక్స్ తీసుకొని చేయాలి కాబట్టి 1 year కావాలన్నారు. అయితే ఈలోపు అక్కడ స్టేషన్లో ఉన్నటువంటి వెయిటింగ్ హాల్ కానీ అదేవిధంగా క్యానపీ షేడ్ వచ్చే విధంగా, ఎందుకంటే సమ్మర్ వస్తూ ఉంది, అవన్నీ కంప్లీట్ చేయమని చెప్పాం. ఇవి కాకుండా చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నాయి. ఒక 17 ఐటమ్స్ని డిస్కస్ చేసాం. ఒక వందే భారత్ ట్రైన్ కూడా తెనాల్లో మనం లాస్ట్ టైం ఇస్తా అన్నారు. ఇక్కడ నుంచి ప్రపోజల్స్ అన్నీ వెళ్ళినాయి. ఇది రైల్వే బోర్డు దగ్గర పెండింగ్ ఉందన్నారు. అది కూడా నేను ఫాలో అప్ చేస్తాను. సో ఓవరాల్గా ఇవన్నీ కోఆర్డినేట్ చేసి ఇవన్నీ చేస్తే తప్పించి ఏ ప్రాజెక్టు కూడా ముందుకు వెళ్ళట్లేదు. మీరే చూస్తూ ఉన్నారు ఎన్ని రివ్యూలు పెట్టాల్సి వస్తుందంటే స్టేక్ హోల్డర్స్ ఎక్కువ, కాంట్రాక్టర్స్, R&B, లోకల్ మున్సిపల్ కమిషనర్, రైల్వే. బట్ ఏదేమైనప్పటికీ ఇంత తొందరగా మీరు రైల్వేలో ఇంత కష్టమని నాకు తెలియదు మొన్నటి వరకు రైల్వేకి సంబంధించినటువంటి ప్రాజెక్ట్స్. బట్ ఏదైనప్పటికీ దేశంలోనే గుంటూరు ప్రాంతంలో ఏదో విధంగా వీటిని ఫాస్ట్ ట్రాక్ చేసే విధంగా ప్రయత్నం చేస్తున్నాం అనేది ప్రజలు అర్థం చేసుకోవాలని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ కృతజ్ఞతలు తెలుపుకుంటాను. థ్యాంక్ యూ. పలకలూరుదేనమ్మా, అయిపోయింది. అదే చెప్పింది మీకు, నల్లపాడు బండారుపల్లి అదే కదా, LC6 అయిపోయింది. అది టెండర్ కూడా అయిపోయింది, కాంట్రాక్టర్ కూడా అసైన్ అయిపోయారు. అది ఇమీడియట్గా మనం శంకుస్థాపన, అందులో ఒక 2 ఎకరాల ల్యాండ్ ఎక్విజిషన్ ఉంది, అది కూడా క్లియర్ అవుతుంది. బట్ అది ఒక్కటే దానికి కాకుండా అది నంబూరు 2 కలిపి మా సహాయ మంత్రి గారిని పిలవాలనేది మా ఆలోచన. బట్ డెఫినెట్గా అది కావాలంటే ఒక 1 weekలో కూడా శంకుస్థాపన చేసుకోవచ్చు మనం. అదంతా క్లియర్ అయిపోయింది. థ్యాంక్ యూ. LC6 అండి, LC6.